హలో అండి నమస్తే ఈ వీడియోలో సారీ తోటి ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము అంబ్రెల్లా ఫ్రాక్ దీనికోసం నేను ఇక్కడ కింద బోర్డర్ గా వచ్చింది కదా దీన్ని అయితే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా సారీ పళ్ళు కూడా కట్ చేసేస్తున్నా సారీ పళ్ళునే నేను బాడీ పార్ట్ కి వేద్దాం అనుకున్నా కానీ బట్ ఫ్రాక్ మొత్తం ఒకే విధంగా ఉండేలా స్టిచ్ చేసుకుంటున్నా దానికోసమే నేను రెడ్ లైనింగ్ అయితే తెచ్చుకున్నాను బట్ ఇంకా ఇది తెచ్చేసుకున్నాం కదా అని చెప్పి ఇదే యూజ్ చేసేస్తున్నా ఇప్పుడు 4 మడతలుగా వేసుకొని మడత మన వైపుకు ఉండేలాగా చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ యొక్క పొడవు కింద నుంచి 15 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా 15 ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మనం డ్రా చేసుకున్నాము తర్వాత ఈ ఫ్రాక్ వచ్చేసి 40 సైజ్ వాళ్ళకండి కాబట్టి 10 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం అర్థమవుతుంది కదా 40 సైజ్ కాబట్టి 10 ఇంచులకి మార్క్ చేసుకున్నాం 40 సైజ్ అంటే చెస్ట్ లూజ్ 40 సైజ్ అన్నమాట కాబట్టి మనం 10 ఇంచెస్ కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇట్లా మార్క్ చేసుకొని లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నా ఫుల్ షోల్డర్ మొత్తం షోల్డర్ అనేది 40 సైజ్ వాళ్ళకి కంపల్సరీ 6 ఇంచెస్ ఉండాలి అలాగే డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా కరువు హ్యాండ్ కరువు తీస్తాం కదా సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఆర్మ్ డౌన్ అంటారు 1.5 ఇంచ్ క్రాస్ గా మార్క్ చేసుకొని ఇక్కడ మనం షేప్ తీసుకోవాలి కరువు షేప్ స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి లేకపోతే నార్మల్ గా అయినా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైన వదిలేసి పైనుంచి ఇలా కొలత వేసుకుంటూ రావాలి ఇది వచ్చేసి 40 సైజ్ కాబట్టి ఇక్కడ మనకి 9 ఇంచెస్ వచ్చింది అంటే ఆది డ్రెస్ ఉంది కదా ఆది డ్రెస్ లో ఈ ఆర్మ్ రౌండ్ ఎంతైతే వస్తుందో సేమ్ అంతే రావాలి అది కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి మార్క్ చేసుకోండి తక్కువ వస్తే ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకొని లైన్ ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకుంటున్నాము ఫ్రంట్ డాట్స్ వస్తాయి కదా దానికోసము అలాగే 1.5 ఇంచ్ కి పైకి ఇలా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్ గా ఉంటుంది ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 2.75 తీసుకుంటున్నాను నెక్ లెంత్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా చూడండి 6 ఇంచెస్ కి ఈ విధంగా డౌన్ మార్క్ చేసుకుని ఈ షేప్ ని అయితే ఇస్తున్నాను నేను ఫ్రంట్ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నా ఈ విధంగా 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇదైతే రౌండ్ నెక్ అన్నమాట అంతే మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అయిపోతుంది ఒకేసారి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో నుంచి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్ గా ఉంటుంది ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ వేసిన దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఆ డాట్ వేసిన తర్వాత ఏంటంటే సైడ్స్ మనం కట్ చేయకపోతే కిందకి జారినట్టు ఉంటుంది సో దానికోసం అన్నమాట ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కోసం అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నా ఇది బ్యాక్ నెక్ ఇక్కడ పక్కన పెట్టేద్దాం బ్యాక్ నెక్ ఇంకేం లేదు కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను బకరం పీస్ వేస్తా కాబట్టి ఫ్రంట్ నెక్ ఏమి కట్ చేయట్లేదు ఇప్పుడు మనం శారీ తీసుకుందాము ఇది శారీలోంచి బోర్డర్స్ అన్ని కట్ చేసేసా కదా ఫుల్ శారీ అన్నమాట ఇది ఇట్లా అంబ్రెల్లా ఫ్రాక్ కి మనకి బోర్డర్స్ లేని శారీస్ తీసుకోవాలండి అప్పుడే మనకి బాగా యూజ్ అవుతుంది బట్ ఇంకా ఈ శారీ ఇచ్చారు కాబట్టి ఇంకా తప్పదని దీంతోనే స్టిచ్ చేస్తున్నా ఇది ఈ విధంగా వేసుకోవాలంటే ఇప్పుడు మనకి లీవ్స్ వస్తున్నాయి కదా ఈ లీవ్స్ పైకి ఉండేలాగా రావాలంటే ఇలాగే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా వేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకోవచ్చు మనం చూడండి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా వేసేసుకొని ఫస్ట్ పైన ఒక పీస్ కింద ఒక పీస్ మనకి అప్పుడు ఈ లీవ్స్ అనేవి పైకి ఉండేలాగే వస్తాయి బాడీ పార్ట్ కోసం దీన్ని కట్ చేసేసుకుంటున్నాం ఈ విధంగా ఇదిగోండి ఎప్పుడైనా సరే ఇలాంటి అంబ్రెల్లా ఫ్రాక్స్ కి బోర్డర్స్ లేని తీసుకోండి మీకు బాగా అంటే యూజ్ అవుతుంది మీకు క్లాత్ కూడా కలిసి వస్తుంది ఇదనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఫ్రాక్ ఎలాగో మనకి ఫుల్ లెంత్ కాదు అంటే నీ లెంత్ కంటే కొంచెం పొడవు ఉంటుంది అనమాట అంటే లెగ్గిన్ పై కింద వేసుకుంటారు కదా సో దానికోసం అని చెప్పి కొంచెం పైకే ఉంటుంది మోకాల కంటే కూడా కొంచెం కిందకు ఉంటుంది దీన్ని ఈ విధంగా ఫస్ట్ 4 మడతలుగా వేసుకున్న ఫుల్ శారీ మొత్తం కూడా 4 మడతలు వేసుకున్నా చూడండి ఈ విధంగా 4 మడతలుగా వేసుకుని ఇప్పుడు దీన్ని అంబ్రెల్లా లాగా వేసుకోవాలి చూడండి ఇలా 4 మడతలు ఇదిగోండి మొత్తం మనకి 4 మడతలు అర్థమైంది కదా నార్మల్ గా మనం శారీ ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే విధంగా 4 మడతలు వేసుకొని ఇప్పుడు మనకి మడత వచ్చింది చూసారా ఈ మడత దాన్ని మాత్రమే ఇట్లా వేసుకోవాలి అప్పుడు మనకి మొత్తం ఎన్ని అయింది 8 మడతలు అయింది అనమాట అర్థమైంది కదా మొత్తం మనకి 8 ఫోల్డింగ్స్ అవుతాయి ఓకే 4 ఫోల్డింగ్స్ కాదు ఇది 8 ఫోల్డింగ్స్ ఓకే
4 వచ్చేసి నార్మల్గా మనం శారీ ఫోల్డింగ్ చేస్తాం కదా, అలాగే ఫోల్డింగ్ చేసుకొని దాన్ని క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్లోజ్ ఉండేది వన్ సైడ్ది ఉండాలి, వన్ సైడ్ వచ్చేసి 4 ఓపెన్ ఉండాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకొని ఇదిగో చూడండి, దీన్ని ఇలా వేసుకొని అది ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ నడుము లూజ్గా యూజ్ చేసుకుంటాం. అంటే అది మనకి 4 ఫోల్డింగ్సే కాబట్టి ఇంకొకసారి వేస్తే 8 ఫోల్డింగ్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 4 వచ్చిందనమాట. మనం ఫ్రంట్ టక్స్ వేస్తాం కదా, అది కూడా పోయి మనకి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాం. 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. పైనుంచి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇప్పుడు మనకి కింద బాటమ్ యొక్క పొడవు ఎంత కావాలో అంత చూసుకోవాలి. ఇక్కడైతే నేను 30 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా అండి. 30 ఇంచులు మొత్తం మనకి 35 ఇంచెస్ వస్తుంది. 35 కాదు, సారీ 45. ఇది 30 ఇంచెస్, పైన 15 ఇంచెస్, 45 ఇంచెస్ అనమాట టోటల్ పొడవు అనేది. షార్ట్ ఫ్రాక్ అనమాట ఇది, ఫుల్ ఫ్రాక్ కాదు. ఇప్పుడు సేమ్ అదే 30 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అనుకుంటూ ఇట్లాగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం పొడుగు పెంచుదామన్నా సరిపోదన్నమాట. నార్మల్గా ఫుల్ శారీది అయితే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ బార్డర్ కట్ చేసా కదా, సో దానివల్ల ఈ పొడవే వచ్చింది. వచ్చినంత వరకు పొడవుగా మాత్రమే నేను కట్ చేసుకుంటున్నా. 30 ఇంచులు వచ్చింది కాబట్టి 30 ఇంచులకి కట్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కింద కట్ చేసి తీసేసుకుంటాము, అలాగే పైన కూడా కట్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు 4 ఫోల్డింగ్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ కోసం 2 మీటర్స్ తీసుకున్నాను నేను. దీన్ని క్రాస్గా వేసి చూస్తున్నా, సరిపోతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సరే 2 మీటర్స్ అయితే సరిపోతండి. 2.5 లేదు అనుకుంటే 3 మీటర్స్ అయినా కావాలి కంపల్సరీ ఈ సైజు వాళ్ళకి. లేకపోతే పొడవు అనేది అస్సలు సరిపోదు మనకి. క్రేప్ లైనింగ్ అనుకోండి 2 మీటర్స్ అయినా కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. అంటే కింద మనకి ఎలాగూ అతుకులు అయితే పడుతుంది. దీన్ని ఎలా వేసుకున్నాను, డబల్ ఫోల్డింగ్ వేసుకుని క్రాస్గా వేసుకున్నా, 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజు ఎంత వచ్చింది, 10 ఇంచెస్ కదా. 10 ఇంచెస్ 1 ఇంచెస్ తీసేస్తే 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు తీయాలంటే ఫ్రంట్ మనం టక్స్ వేసుకుంటాం కాబట్టి ఆ 1 ఇంచ్ తీసేసి మనం 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇది వచ్చేసి నేను పొడవు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి 27 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నా. ఇంకా తప్పలేదన్నమాట. 3 మీటర్స్ అయితే మనకి కంపల్సరీ బాగా సరిపోతుందండి. 40 సైజ్ వాళ్ళకి కంపల్సరీ 3 మీటర్స్ అనేది తీసుకోండి. ఇది కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసామన్నారు, ఇంకా తీసుకొచ్చేసాం కాబట్టి అడ్జస్ట్ చేసామన్నారు. సో కొంచెం పొడవు తగ్గించేసి అడ్జస్ట్ చేస్తున్నా. నార్మల్గా అయితే ఈ సైజు వాళ్ళకి అసలు 2 మీటర్స్ కానీ 2.5 మీటర్స్ కానీ అసలు సరిపోవు, మనకి అతుకులు పడుతుంది. చిన్న సైజు వాళ్ళకి అనుకోండి 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇదైతే 2.5 మీటర్ వరకు ఉంది. సో కింద అయితే మనకి అతుకులు పడుతుంది, ఇంకా తప్పదన్నమాట. ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, 2 లేయర్స్ వరకు అతుకులు అయితే పడుతుంది. ఇది 2 మీటర్స్ అనుకున్నాను కానీ బట్ 2 మీటర్స్ లేదు, 2.5 మీటర్ వరకు ఉంది బాటమ్ పార్ట్. ఇట్లా స్ట్రైట్గా వేసుకొని మనకి ఎంత అయితే అతుకు పడుతుందో అంతవరకు ఇలా పెట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇది పాలిస్టర్ లైనింగ్ అనమాట. క్రేప్ లైనింగ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2.5 మీటర్ అయినా సరే అది కొంచెం వెడల్పు వస్తుంది కాబట్టి అదైతే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పీస్ షార్ట్ హ్యాండ్స్ అండి. సో నేను దానికోసం ఇక్కడ మనకి మిగిలిన పీస్లోంచి అడ్జస్ట్ చేసుకుంటున్నా. అదే లాంగ్ హ్యాండ్ అనుకొని కంపల్సరీ ముందుగానే కట్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి దాంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు ఇట్లాగా 4 ఫోల్డింగ్స్ వేసి చూసుకుంటున్నా. ఇదిగోండి 7 ఇంచెస్కి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకుంటున్నా. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్. ఓకే, 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని క్రాస్గా వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇదిగోండి లైనింగ్ పీస్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ హ్యాండ్ పొడవు 7 ఇంచెస్ అనమాట. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ కరువు క్రాస్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇప్పుడు జస్ట్ అట్లా క్రాస్గా హ్యాండ్ తోటి ఫ్రీ హ్యాండ్ తోటి డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ అయితే తీసేసుకుందాం. స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ వదిలేసి కింద ఒక 1 ఇంచ్ వదిలేసి మధ్యలో ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటూ వచ్చేయడమే. దీన్ని కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను బకరం పీస్ పెడతా అని చెప్పా కదా, దానికోసం వచ్చేసి ఇక్కడ నేను 8 ఇంచెస్ పొడవు ఉండేది తీసుకుంటున్నాము. అంటే మనం నెక్ ఎంతైతే తీసుకుంటామో దానికంటే పెద్దదిగా ఉండేలాగే చూసుకోండి. అలాగే నెక్ ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్కి ఒక చిన్న మార్క్ చేసుకున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి నెక్ రౌండ్ కాదు, నెక్ లెంత్ వచ్చేసి 2.75 ఇంచులకి మార్క్ చేసుకొని ఇట్లాగ మనం బాడీ పార్ట్లో ఎట్లయితే మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా బకరం పీస్ మీద కూడా ఇప్పుడు నేను బాడీ పార్ట్ మీద చూపించా కదండి, నెక్ సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని బకరం పీస్ మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవడమే అంతే. ఇదిగో చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నార్మల్గా మనం నెక్ ఎట్లా మార్క్ చేసుకుంటామండి, ఫ్రంట్ పార్ట్లో ఇంతకుముందు చూపించా కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే మార్క్ చేసుకున్నాము. కాకపోతే పైన కట్ చేయలేదు నేను. పైన కట్ చేయకుండా ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అలాగే నేను ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా తీయలేదు కదా, సో ఫ్రంట్ లోతు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ లోతు తీయడం అయితే మర్చిపోయాను, కట్ చేసి పక్కన పెట్టేశాం కదా, సో దానివల్ల గుర్తులేదనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ లోతు కూడా తీసేసుకుంటున్నా. ఇప్పుడు మనం బకరం పీస్ కట్ చేసుకున్నాం కదండి, దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ని పెట్టి ఇప్పుడు దీని మీద బకరం పీస్ పెట్టేస్తాను నేను డైరెక్ట్గా. ఇదిగో చూడండి, ఇట్లా పెట్టేసుకొని ఈ బకరం పీస్ ఉంది కదా దీన్ని డైరెక్ట్గా పెట్టేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. బకరం పీస్ అంటే ఏదో ఐరన్ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని ఏం లేదు, సింపుల్గా చూపిస్తాను నేను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ గుండు పిన్నులతో ఈ విధంగా సెక్యూర్ చేసేసామంటే కదలకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ ఫ్రాక్ తొందరగా ఇచ్చేయాలని చెప్పి అవంతా టైం వేస్ట్ అని చెప్పి ఫాస్ట్గా స్టిచ్ చేసేయాలని చెప్పి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి బకరం పీస్ మీద. అర్థమవుతుంది కదా, బకరం పీస్ పక్కన కాదు, బకరం పీస్ మీద. ఓకే, ఒక 1/2 ఇంచ్ మాత్రమే గ్యాప్. నార్మల్గా మనం నెక్ తిరగేసుకునేటప్పుడు నెక్ చుట్టూ ఎట్లా స్టిచ్ చేసుకుంటాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా దాని చుట్టూ కూడా ఇట్లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే బకరం పీస్ వాడినా సరే చాలా ఈజీగా ఉంటుంది. అసలు మనకి కనిపించదు, అంటే పని అనేది ఎక్కువ ఉండదు అనమాట. నార్మల్గా బకరం పీస్ని ఇంకొక కాటన్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసి ఫోల్డింగ్ చేసి ఇదంతా కొంచెం పని ఉంటుంది. అట్లా ఏమి లేకుండా సింపుల్గా ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కట్ చేసేసుకుంటున్నాము. కట్ చేసేసుకొని ఈ కార్నర్స్ దగ్గర చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాము. ఈ విధంగా ఇచ్చేసుకొని ఇప్పుడు ఏముంది అక్కడక్కడ చిన్న చిన్న టక్స్, అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఈ లైనింగ్ మొత్తాన్ని లోపలికి పంపించేస్తాం. అర్థమైంది కదా, ఇట్లా వేసేసుకుంటే ఏంటంటే ఇంకా బకరం మనకి కనిపించదు, లోపల వైపు కూడా కనిపించదు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకసారి చేతితోటి ఒకసారి రఫ్ చేసేసుకున్నామంటే స్టిఫ్గా ఉండిపోతుంది నెక్ అనేది. ఇంకా మనం పెద్దగా దానికి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి సింపుల్ నెక్కులు వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేసేసేయండి. ఇంకా పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనకు కదలకుండా నీట్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఈ విధంగా ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పైకెత్తుకొని నీడిల్ని కిందకే ఉంచాలి, పాదంని పైకెత్తి తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, సింపుల్గా అయిపోయింది కదా నెక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని చుట్టూ కూడా ఇంకా మనం స్టిచ్చింగ్ వేసుకుంటాం, అంటే జాయింట్ చేసేసుకుంటాము. ఇదిగోండి, కావాలంటే మీరు ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. నేను ఇటు సైడ్ లైనింగ్ వైపుకి ఒక స్టిచ్ వేసేస్తున్నా, అప్పుడు అది స్టిఫ్గా ఉంటుంది అని చెప్పి. ఇదిగోండి, ఇట్లా ఓపెన్ చేసేసుకొని, అంటే మనకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ని కొంచెం అట్లా ఓపెన్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేస్తున్నా, అంటే ఇది లోపల వైపుకే ఉంటుంది, మనకి కనిపించదు అనమాట. ఇదిగోండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి అయితే ఆ స్టిచ్ కనిపించదు, బట్ లైనింగ్ వైపు అయితే ఆ స్టిచ్ ఉంటుంది. అర్థమైందా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని చుట్టూ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇట్లా మొత్తం ఈ విధంగా మనం
స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకొని ఇంకా ఫ్రంట్ టక్స్ అలాగే బ్యాక్ టక్స్ కూడా వేసుకుంటాము. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. కావాలంటే మీరు బ్యాక్ సైడ్ బక్రం పెట్టొచ్చు, పెట్టకపోయినా ఏం కాదు. నేనైతే బక్రం పీస్ అయితే పెట్టట్లేదు, చెప్పా కదా కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి. సో దానికోసము బక్రం పీస్ పెట్టడం వల్ల దీంట్లో పెద్ద పనే ఉండదు. బట్ అంత అవసరం లేదు అనిపించింది నాకు. జస్ట్ అట్లా కుట్టి తిప్పేస్తే చాలు అని చెప్పి కుట్టి తిప్పేస్తాను బ్యాక్ సైడ్. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఏది కూడా ఎక్స్ట్రా లేకుండా మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ టక్స్ ఉన్నాయి కదా, టక్స్ 1/2 ఇంచ్ అంటే వెడల్పు ఉండేలాగా వేసేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి. ఈ టక్స్ యొక్క పొడవు అనేది 5.5 ఇంచ్ 6 ఇంచెస్ వరకు ఉండొచ్చండి. ఇదిగోండి ఇట్లా క్రాస్గా వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒకసారి రఫ్ చేసేసి తీసేసేయాలి. క్రాస్గా రమ్మని చెప్పా కదండి, స్ట్రైట్గా వచ్చి ఆ చివరికి వచ్చి వంకర తిప్పకూడదు. స్టిచ్ అనేది క్రాస్గా బయటకు వచ్చేసేయాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకుంటున్నాను. 5.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇట్లాగా వచ్చేసేయాలి. ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనం ఏ స్టిచ్ చేసినా సరే కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. చూపించేది 1 స్టిచ్ చూపించినా మేము కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ రెండు అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పీస్ కూడా నేను కుట్టి తిప్పేస్తున్నాను అంతే. ఫ్రంట్ వైపు అంటే మనకి కనిపించే వైపు లైనింగ్ పీస్ని పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచు ఇట్లాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ చివరి వరకు కూడా ఇట్లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా మనకి రివర్స్ రాకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు హ్యాండ్ లోతు తీసినా కదా, సో హ్యాండ్ లోతు తీసిన వైపు ఎండ్ అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది హ్యాండ్ లోతు తీసిన వైపు స్టార్ట్ అవ్వాలన్నమాట. మనకి అర్థమవుతుందా? ఇటు సైడ్ ఇదిగోండి నేను మార్క్ చేశా కదా, అదనమాట హ్యాండ్ లోతు తీసిండేది. నేను ఇది నేర్చుకునే కొత్తలో ఇది చాలాసార్లు మిస్టేక్ చేశాను, అందుకని చెప్పి మరీ కొంచెం గట్టిగా చెప్తున్నా అనమాట. మనం హ్యాండ్లో అంటే ఎటువైపు అయితే ఎండ్ అవుతుందో అటువైపు నుంచే స్టార్ట్ చేయాలన్నమాట, అప్పుడే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాము. ఇట్లా తీసేసుకొని మనం కుట్టి తిప్పేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 3 స్టిచ్లు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. లేదు అనుకుంటే వదిలేయవచ్చు అనమాట. ఇట్లాగ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే కదలకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 హ్యాండ్స్ను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుంటాము. మీకు ఈ ఫ్రాక్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. యాక్చువల్లీ నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ బట్ చూపించేంత టైం లేదనమాట. ఈరోజే ఇచ్చేయాల్సి వచ్చింది. మార్నింగ్ స్టార్ట్ చేశాను, అలాగే ఆఫ్టర్నూన్ ఇచ్చేసాను. షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం, అంటే ఒక దాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యాండ్ని కూడా ఈ విధంగా షోల్డర్ పైన మధ్యలో పెట్టేసుకొని ఈ చివరి వరకు ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యలోంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్తే హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చిన్న మధ్యలో టక్స్ ఉంది కదా, అది వచ్చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ చెప్పేద్దాం అనుకున్నాను బట్ స్టిచ్చింగ్ కూడా చేసి చూపించమంటారు కాబట్టి జస్ట్ అట్లా చేసి అయితే చూపిస్తున్నా. చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఈ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను నేను. అంటే కట్ చేసేసి మళ్ళీ మధ్యలోంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉండదు. ఈ చివరి వరకు వచ్చేసి మళ్ళీ మధ్యలో వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. అలాగే నెక్స్ట్ బాటమ్ పార్ట్కి మనకి అతుకులు పడ్డాయి కదా, సో దాన్ని అతుకు వేసుకోవడమే. ఇదిగోండి ఇది మనం ఓపెన్ చేసి చూస్తే మనకే అర్థమైపోతుంది అక్కడ అతుకు పడుతుంది అని చెప్పి. ఆ వైపున ఇట్లా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. అయిపోయింది 1 పీస్. అలాగే ఇంకొక పీస్ కూడా అట్లాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కలిపి స్టిచ్ చేసేస్తున్నా. చూడండి బాడీ పార్ట్ కింద ఉంది, దానిపైన వచ్చేసి
కింద బాటమ్ పార్ట్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అది ఉంది, దానిపైన వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. అర్థమైంది కదా. ఈ మూడింటిని ఇట్లా పెట్టేసుకొని నడుము దగ్గర జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే చిన్న ఫోల్డింగ్ పెట్టేసేయండి, సరిపోతుంది. నార్మల్గా ఇది సాగదీసామంటే సాగిపోతుంది, అంటే ఇది మనం క్రాస్ కట్ వేసుకున్నాం కదా, సో దానివల్ల సాగుతుంది. అది చూసుకొని కొంచెం ఎక్కడైనా ఏదైనా కొంచెం పెద్దదిగా వచ్చేటట్టు ఉంది అనిపిస్తే చిన్న ఫ్రిల్ పెట్టేయండి, సరిపోతుంది. లేదు అనుకుంటే కట్ చేయాలనుకుంటే కట్ చేసేయచ్చు. ఆ చివరి వరకు కూడా ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా ఇట్లాగే జాయిన్ చేసేసుకుంటాము. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సైడ్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హ్యాండ్ కర్వ్ ఎంతకైతే ఉందో అంతవరకు హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసేసుకొని అక్కడ వరకు ఇట్లా మార్క్ చేసేసుకొని, అలాగే నడుము లూజ్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మధ్యలోంచి 9 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే, ఒకసారి మనం స్టిచ్ చేసామంటే మళ్ళీ ఇప్పకుండా ఉండేలాగా మనం మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే నీట్గా వచ్చేసింది. లేదు మనం మార్కింగ్ చేయకుండా నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఏంటంటే లూజ్గా లేదంటే బిర్రగా ఇట్లా వస్తుంది. దాని తర్వాత మనం మళ్ళీ కుట్లు విప్పదీయడమో లేదంటే మళ్ళీ స్టిచ్ వేయడమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలా లేకుండా ఒకేసారి నడుము లూజ్ కూడా చెక్ చేసుకొని ఇట్లా కనుక మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకోసారి పని అనేది ఉండదు అనమాట. ఈ విధంగా కింద వరకు కూడా ఇట్లా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ అయితే వన్ సైడ్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ పక్కనే ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత కింద మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా జిగ్జాగ్ అనే చేపించుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని వదిలేసి, అంటే నడుము కింద భాగం ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వచ్చేసి దాని తర్వాత లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి ఇప్పుడు కేవలం లైనింగ్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా. అర్థమైంది కదా. దీని తర్వాత ఇంకా కింద డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే, అంతే. ఫ్రాక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. మీరు కావాలంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ జిగ్జాగ్ చేయట్లేదు. నార్మల్గా ఇట్లాగా ఒక ఫోల్డింగ్ అండ్ ఇంకొక ఫోల్డింగ్, అర్థమైందా, 2 సార్లు అనమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా 2గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది అలాగే లైనింగ్ కూడా ఇట్లా వేసేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసుకున్నామంటే ఫ్రాక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి చూడడానికి. అదే నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కొంచెం కంగారులో ఇచ్చేసాను అనమాట. చెక్ చేసుకోలేదు, వాళ్ళు ఇంక అప్పటికే వచ్చేసారు. ఇంకా తప్పదు కాబట్టి ఇచ్చేసాను ఫాస్ట్గా.